80% రైతులకి ఇంతవరకు ఏ క్రాప్ ఎంత సబ్సిడీ ఇస్తాము, ఏ క్రాప్ వేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేటువంటి పరిస్థితి ఎవరికి తెలియదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో విపరీతంగా పంటలు వేస్తారు. మన హార్టికల్చర్ విపరీతంగా వేస్తారు. వేసి ఒక్కొక్కరు 100 ఎకరాలు 150 ఎకరాలు వేసే రైతులు కూడా ఉన్నారు. వాళ్ళే నేషనల్లో బెస్ట్ ఫార్మర్స్ గా అవార్డులు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 150 ఎకరాలు 200 ఎకరాలు వేసే రైతులు కూడా. అంటే వాళ్ళకు ఆ రకంగా ఎడ్యుకేట్ చేశారు. మన కాడ ఎడ్యుకేట్ చేసే పరిస్థితి లేదు. మేడం గారు చొరవ తీసుకొని అవసరమైతే రైతులకు స్పెషల్ గా క్లాసులు పెట్టించైనా సరే ఈ పంట వేసుకుంటే మీ ల్యాండ్ ఈ పంటకు సూటబుల్, ఈ పంట వేసుకుంటే ఇంత ఆదాయం వస్తుంది, వీళ్ళు వేసుకోండి, దీనికి తగ్గ సబ్సిడీలు మేము గవర్నమెంట్ మేము ఎంకరేజ్ చేయగలుగుతామని చెప్పి వీళ్ళు చెప్పగలిగితే రైతులు ఎడ్యుకేటెడ్ రైతులు తప్పకుండా ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపుతారు. ఆ రకంగా చేయించగలిగితేనే మీరు అనుకున్న మీరు చెప్పిన ఈ గణాంకాలన్నీ కూడా రీచ్ కాగలుగుతాం, లేకుంటే రీచ్ కాలేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో కూడా మీరు ఈ ల్యాండ్ మీ ల్యాండ్ వచ్చేసి బత్తాయి సూటబుల్, మీ ల్యాండ్ దానిమ్మకు సూటబుల్, మీ ల్యాండ్ మన ఏదేది బొప్పాయికి సూటబుల్, ఇట్లా మీరు గిన చెప్పగలరు. సాయిల్ టెస్టింగ్ చేయించి మీరు ఇమీడియట్ గా గిన వాళ్ళకి గైడ్ చేయగలిగితే వాళ్ళు ఆ పంట వైపు మొగ్గగలుగుతారు. అది చెప్పినప్పుడు వాళ్ళు ఎంతకాడికి 2 గ్రాము 6 గ్రాము ఈ గ్రామాలలోనే ఉంటారు. అవేర్నెస్ లేదు ఇప్పుడు. అంత ఎందుకంటే మాకు తెలియదు మీరు ఏమిస్తున్నారని ఇస్తే సబ్సిడీ వస్తారు. వాళ్ళని పిలిపిస్తే 2 సంవత్సరాల క్రితం 2 లక్షలు సబ్సిడీ ఇచ్చినాము అంటే తెలిసిన వాడు అక్కడే ఉంటాడు. వాడు పోయినసారి జామకు 2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళలో యాంబిగ్విటీ ఏంటంటే శాలరీ, లీవ్ అండ్ ఫంక్షనింగ్ అనేది డిఫరెన్సెస్ ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇవ్వబోతా ఉంది. అది ఏమేమి ఎవరైనా డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి ఏంటో డిస్కషన్లో ఉంది. ఇది ఫ్యూచర్లో క్లారిటీ వస్తుంది. ఈ లోపు వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనూ వాళ్ళ ద్వారా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఏం డ్యూటీస్ చేయాలి? సేమ్ మీరు చేసేటువంటి డ్యూటీస్ ఆ విలేజ్లో వాళ్ళు చేయాలి. వాళ్ళు సాయిల్ టెస్టింగ్ చేయాలి, తర్వాత చేయాలి, తర్వాత ఈ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ మొత్తం అందరూ ఏవో కంట్రోల్ చేస్తున్నారు. ఇట్ క్లియర్. ఎక్కడంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఏదో 1 డే ప్రోగ్రామ్ వచ్చేసరికి వెళ్తున్నారు. ఇంకెక్కడన్నా ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉన్నట్టు వస్తుంది 1 or 2 days తప్పితే రిమైనింగ్ మొత్తం కూడా వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్ కంట్రోల్ పనిచేస్తారు. అది పనిచేయాల్సిన బాధ్యత మీది, మీ ఏవో. దానికి వేరే పంచాయతీ సెక్రటరీ మనం ప్లేన్ చేసిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ప్రైమరీ సెక్టర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళ డ్యూటీస్లో మేజర్ చేసి సీఎం గారు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో మనకి దిగుబడి రావాలి, రైతులకు న్యాయం జరగాలి, మనకి జీవీ కూడా పెరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో మీ ఏఓస్ వారి నుంచి యూ హ్యావ్ టు గెట్ ద వర్క్ ఫ్రమ్ దెమ్. మనకి ఇప్పుడు అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కు మాత్రమే కొద్దిగా డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి పని చేయడానికి ఎస్సీపీఆర్ కూడా పిలుస్తున్నారు, హౌసింగ్ కూడా పిలుస్తున్నారు, అండ్ దెన్ పంచాయతీ రాజ్ కూడా పిలుస్తున్నారని వాళ్ళకే కొద్దిగా వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో ఎవరు కంట్రోల్ కింద వస్తారనే అంబిగ్విటీ ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్స్ కి అయితే లేదు, మీకైతే అసలు లేదు. దే ఆర్ వర్కింగ్ అండర్ యూ. మీకున్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా వర్క్ చేస్తున్నారు. ఎఫెక్టివ్ గా వాళ్ళ నుంచి మీరు పని చేయించుకోవాలి. అదే ఇప్పుడు ఎమ్మెల్యే మార్కాపూర్ వారు కూడా అదే చెప్తున్నారు. మీరు ఆల్రెడీ మీకు ఉన్నాయి, వాళ్ళకి ఫార్మర్స్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు పొలం పిలుస్తుందని ఉంది, ఇవి అన్ని కూడా ఆన్ పేపర్ ఉండకూడదు, ప్రాపర్ గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. దే హ్యావ్ టు గో టు ద ఫీల్డ్ అండ్ నిజంగానే వారు అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలని చెప్తున్నారు. అది చేయండి. ఇది ప్రజల కోసం తీసుకున్నటువంటి ట్రాక్టర్. ఎవరు ముందు వస్తే వాళ్ళకి ప్రయారిటీ మీద సన్నకారు రైతులకి దుక్కులు దొరకడానికి సేంద్రీయ ఒక వ్యక్తిగతంగా వాడుకుంటారు. అది అవన్నీ మీరు చూడటం కాదండి, ఇది యాక్షన్ తీసుకోవటం, పంటల్లో పెట్టడం, రికవరీ తీసుకొచ్చి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. In your opinion to be industry sector generally ఇప్పుడు ఏంటంటే MSME గా కలిసిన తర్వాత ది గెలాక్సీ గ్రానైట్ అవైలబిలిటీ ఇన్ అవర్ డిజిటల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఆల్రెడీ పూర్వకంగా ఉండాలి. మన నిమ్స్ కనిగిరి అనేది డౌట్ఫుల్ గా పెట్టారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేసిన రీసెంట్ గా కూడా బడ్జెట్ లో. ఇప్పుడు సీఎం గారి ఐడియా ఏమిటంటే MSME పార్క్స్
ఎవరివేరు ఒక కాన్స్టిట్యున్సీకి 100 acres జనరల్గా కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది కూడా డెవలప్ చేసి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఏంటంటే మండల్ హెడ్ క్వార్టర్స్లో మినిమం చేసి అక్కడ లోకల్ ఏ రా మెటీరియల్ ఉన్నాయి దానికి సంబంధించింది అనేది కూడా ప్రమోట్ చేస్తూ యాక్చువల్గా ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయాలనే చాలామంది ఇండస్ట్రియలిస్ట్ అవుట్ సైడ్ ఆంధ్ర అంటే భారతదేశంలో ఉండేవాళ్ళు రావాలని అనుకునే వాళ్ళందరూ కూడా కొందరికి ఒక కాన్స్టిట్యున్సీ కూడా అటాచ్ చేసి వాళ్ళు ఒక 20 crores వరకు ఒక సీడ్ క్యాపిటల్ అనేది పెట్టి మిగతా లోకల్గా ఎంఎస్ఎంఈ అంటే అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఐడెంటిఫై చేసుకొని ఈ 100 acres అనేది కూడా రైతులు ముందుకు వస్తే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ P4 అనేది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా కూడా కాన్సెప్ట్ పెట్టి ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది ఎక్కువగా కూడా ప్రతి ఏరియాలో పెట్టాలనేది వారు అంటే తర్వాత అన్ని కూడా చెప్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి వచ్చి ఫౌండేషన్ వేశారో అది ఏ స్టేజ్లో ఉన్నదని ఫస్ట్ మనం చూసుకోవాలి. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో రాలేదు, వాళ్ళు ఎవరు చేయలేదు. ముందు అనౌన్స్మెంట్ అయింది, అది దాని ముందు 2014 ముందే అయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. అప్పుడు ఆ నిమ్స్ అనేది ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని అక్కడ కలిగిన వాళ్ళు ఏషియన్ పల్ప్ కూడా ఆగింది కదా, అది వాళ్ళు తీసుకెళ్ళి గుజరాత్ లో పెట్టారు. ఏది విధమా ఏషియన్ అది వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగాను నేను. అడిగితే ఏంటంటే లాస్ట్ 5 years లో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళు అడిగిన సబ్సిడీస్ అంటే సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ ఇవ్వనందువల్ల వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని చెప్పేసి. ఆల్రెడీ మేము చెప్పినట్టు గుజరాత్ మహారాష్ట్ర కూడా వెళ్ళిపోయారు. అది ఇండియన్ కంపెనీ, అది గుజరాత్కి వెళ్ళిపోయారు. అయిపోయిందన్న మన జేడి గారు చెప్పాలి. ఒకప్పుడు 30-40 వేల మంది బతికేటువంటి స్టేట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి మార్కాపులో ఈ రోజు 3-4 వేల మంది బతకటం. ఏదో ఒక ఆల్టర్నేట్ చూడాలి. అది నేను జేడి గారిని అడుగుదాము. మీరు అంతా చెప్పారంటే ఇంతకు మా ఏరియాలో ఏం ఇండస్ట్రీ పెడితే మా ఏరియా బాగుంటుంది, అదేమన్నా సజెస్ట్ చేయగలరా అని నేను చెప్పి అడుగుతా. ఇప్పుడు నిమ్స్ అంటే దృష్టి గోయినా అనేటువంటి దాని మీద మొత్తం మీద తయారు చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మాకు దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో పశ్చిమ ప్రకాశం ఒకటి అని చెప్పి దానిలో భాగంగా మనకు వెనుకబడిన ప్రాంతం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 50 కోట్ల సంవత్సరానికి ఇచ్చేది మాకు ఇస్తా ఉన్నారు. దేనికోసం ఇస్తా ఉన్నారనంటే ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం అని ఇస్తా ఉన్నారు. మీరు మాట్లాడేటువంటి ప్రతి విషయాలలో ముందు ఉన్నటువంటి తూర్పు ప్రాంతం అన్ని పెడతామని చెప్తా ఉన్నారు. మేము వెనుకబడి ఉన్నామని చెప్పి గొంతు నోరెత్తి మా నారాయణ రెడ్డి అయితే రోడ్లు పట్టుకొని జిల్లాను అనౌన్స్ చేసినట్టు చేపించుకున్నాడు. మా ముగ్గురు నారాయణ రెడ్డి మేమందరం కలిసి మేము మిమ్మల్ని ఏమడుగుతున్నామంటే ఇండస్ట్రీస్ ఏమన్నా పెట్టండి. ఏ ఇండస్ట్రీ ఇన్వెస్టర్ ఎప్పుడు వస్తాడనంటే అతనికి ఇన్సెంటివ్స్ అక్కడ వస్తేనే ఇన్వెస్టర్ వస్తాడండి. మీరు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి మీరేమో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మండలం పెట్టి ఏదో అక్కడ మనకు చూపించాలో డిస్ప్లేలో చూపిస్తున్నారు తప్పితే అక్కడ చూపించే దాంట్లో అది ప్రాక్టికల్గా పాసిబిలిటీ అయ్యేటువంటి అంశాలు లేవు. మనకు కావాల్సింది మీరు ఏపీఐఏసీ ద్వారానో లేకపోతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారానో మీరు ఒక 1000 ఎకరాలో 100 ఎకరాలో 200 ఎకరాలో మీరు అక్కడ అలొకేట్ చేసి ఏదో పలానా ఫార్మాకి లేదా పలానా అగ్రి బేస్డ్ ఇండస్ట్రీకి పలానా దీనికి ఇక్కడ మీరు ఇక్కడ పెడితే ఈ ఇన్సెంటివ్స్ మేము ఇస్తాము అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి అనౌన్స్ చేయగలగాలి. మీకు అక్కడ పవర్ ఇన్సెంటివ్, ట్యాక్స్ మీకు ఇది ఇస్తాం మేము, ఇవన్నీ మీరు ఇవ్వగలిగితే వాటర్ మేము ఇవ్వగలుగుతాము. ఇవన్నీ చూపించినప్పుడు ఇండస్ట్రీస్ట్ వస్తాడు. పెట్టుబడిదారుడు ఎప్పుడు కూడా వాడికి అక్కడికి వస్తే లాభం ఉందంటేనే వస్తాడు తప్పితే లాభం లేదు మనం ఎంత నెత్తి నోరు పెట్టుకొని చెప్పినా పెట్టుబడిదారుడు రాడు. ప్రభుత్వం ఎప్పుడు ఇండస్ట్రీ పెట్టదు, పెట్టుబడిదారుడు వచ్చి పెట్టాలి. ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మంత్రి గారిని, ఎంపీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి మాకు జిల్లా ఎవరైతే మా కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చారో కలెక్టర్ గారు, మా జేసీ గారు, ప్రభుత్వానికి మీరు నివేదిక ప్రాపర్గా ఖచ్చితమైన తత్వంతో పంపించండి. గిద్దలూరు పూర్తి దూర ప్రాంతం అది, కనిగిరి వెనకబడిన ప్రాంతం, మార్కాపురం, ఎర్రగొండపాలెం, తర్వాత దర్శి వస్తుంది. వెనకబడిన ప్రాంతాలలో ప్రాపర్ ప్లానింగ్తో మమ్మల్ని కూడా మీరు ఇన్వాల్వ్ చేసి ఒకటి తయారు చేసేటప్పుడు ఫలాన్ని మేము తయారు చేస్తున్నాము, మీకు అక్కడ ఏముందో ప్రజాప్రతినిధులుగా మీరు మమ్మల్ని కూడా పిలిపించి వాటిని తయారు చేసినట్టే బాగుండేది మాకు. అది కాకుండా ఫలాన్ని అక్కడ పెట్టేసాం ఇక్కడ పెట్టేసామంటే ఎవరు రారు. ఈ మీటింగ్ మనం అనిపించుకునే దానికి తప్పితే ఈ మీటింగ్ జస్ట్ ఏదో రావడం కావడం మళ్ళీ అక్కడ పోయి ఫోన్ చేసుకోవడం వెళ్ళిపోవడం తప్పితే వేరే ఏమి ఉండదు. మాకు
వెనుకబడిన ప్రాంతాల యొక్క ప్రజల తరపున మా వాణిని మేము వినిపించేది ఏంటంటే, మీరు మాకు ఎక్కడైనా పెట్టండి, నాకు ఎదురు పడలే మార్కాపురంలోనే పెట్టండి, ఉపాధికి వచ్చేటువంటి ఒక ఇండస్ట్రీ అక్కడ దారి చూపేదానికి. ఏదో మీరు అన్నారు, ఇప్పుడు ఎంపీ గారు అన్నారు దొనకొండలో 22,000 ఎకరాలు ఉంది, వాళ్ళు ఎవరో వస్తామన్నారు. ఎస్, పెట్టండి, దొనకొండలో పెట్టండి, మా ప్రాంతంలో పెట్టండి. లేకపోతే రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఉండేది గిద్దరులో ఉన్నారు, దాన్ని మీరు అక్కడ సెలెక్ట్ చేయాలి. దొనకొండలో పోయి పెడితే ఎలా ఉన్నారు, అది ఆడబెట్టాలి. అది నేను అదే అంటున్నాను, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ లేకపోతే అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ అనేటువంటిది ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నాయి కావాలి అక్కడ. అవి మీరు మంత్రి గారు మా ఘోష వినండి, మంత్రి గారు మీరు తూర్పు ప్రాంతం నుంచి ఉన్నారు, మీరు మాకు కాబట్టి నేను మీతో ఏమంటున్నానంటే, మీరు మా పశ్చిమ ప్రకాశం తరపున మేము మిమ్మల్ని కోరుతున్నటువంటిది, మా ప్రాంతంలో ఇటువంటి మీటింగ్ అర్థము సార్థకత ఉండాలి అని అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టించేదానికి కావాల్సిన మౌలిక వసతులు కానివ్వండి, పెట్టేదానికి ఉండేటువంటి పరిస్థితులు కానీ మీరు కల్పించండి. పెట్టేదానికి రావాల్సిన పరిస్థితులు ఇన్సెంటివ్స్ కావాలి, మౌలిక వసతులు అంటే మీరు రోడ్ ఫెసిలిటీ వాటర్ అది ఒకసారి చూడండి, అది కూడా చూడండి మీరు. మరి మేము వస్తుంటే ప్రజలు మమ్మల్ని అడుగుతున్న సమాధానం చెప్పలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో రోడ్లు అద్మానంగా ఉన్నాయని మేము చెప్పాము, ఇప్పుడు చాలా అద్మానంగా ఉన్నాయి ఇప్పుడు కూడా. అవి కొంచెం చూడండి. ఇదైతే మా ప్రాంతం తరపున మేము మాట్లాడుతూ ఉన్నాం. దయవచ్చి మా మంత్రి గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు క్యాబినెట్ అయినా మాట్లాడండి. ఇది మీ మీద బాధ్యతది, మా వెనుకబడిన ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత. జిల్లా పెద్దగా మీరున్నారు, మా ప్రాంతాన్ని మా ఘోషని మీరు వినిపించి న్యాయం చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మేము మొదటిగా మన లీడర్, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్లమెంట్ స్పీకర్ గారికి చెప్పి నా పేరుని చైర్మన్గా ఒక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్స్లో ఒక చైర్మన్ కంటే 24 డిపార్ట్మెంట్లీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అని ఉంటాయి అక్కడ పార్లమెంట్లో కూడా. వెరీ అవన్నీ యాక్టివ్ కమిటీస్ అన్నీ కూడా. అందులో ఒక కమిటీకి అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అఫైర్స్ అనేది కమిటీకి నన్ను ప్రతిపాదించి వారు స్పీకర్ గారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఈ సమావేశం తరఫున వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అదేవిధంగా లోకేష్ గారు కూడా దానిని కూడా ప్రతిపాదించి వారు కూడా దీనిని నన్ను కూడా ఒక చైర్మన్గా కూడా చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. నేను ఈ కమిటీ అంటే ముఖ్యంగా కూడా ఒక 2 minutes చెప్తానండి. ఇది చాలా అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఈ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ అన్న తర్వాత దాంట్లో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా అమృత్ అవుతున్నది, పెద్దది. ఇక అసలు మనకు ఇంపార్టెంట్గా స్వచ్ఛ భారత్ ఉంటుంది. మామూలుగా అంటే మిగతా ఈ డెవలప్మెంట్ ప్లాన్స్ డీడీఏ ఉంటుంది, హడ్కో ఉంటుంది, ఎన్బిసిసి ఉంటాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ముఖ్యంగా మనం ఎంత ఎత్తున ఏంటంటే డిస్ట్రిక్ట్ అంటే ముఖ్యమంత్రి గారి సహకారంతో అనుకోండి, ఒక వారు వచ్చిన అవకాశాన్ని ప్రకాశం జిల్లాకే పూర్తిగా కూడా నా వంతు చైర్మన్గా కూడా దాన్ని ఉపయోగించుకోవాలనేది కూడా నేను మనస్ఫూర్తిగా నిర్ణయం చేసుకున్నాను. నేను ఎందుకంటే లక్కీగా ఆ సెక్రటరీ ఈ అర్బన్ డెవలప్మెంట్ వారు తెలుగువారే, గుజరాత్ కేడర్ అయిన శ్రీనివాస్ గారని. అందువల్ల మనం కూడా ఇక్కడ మనకు అవసరమైన లోకల్ బాడీస్ అనేది చాలా ఉన్నాయి ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో. అంటే మన కార్పొరేషన్స్ అయినా మున్సిపాలిటీస్ అయినా కూడా వాటికి ఎక్కువగా కూడా అన్ని విధాలుగా కూడా అమృత్ స్కీమ్లో తీసుకురావచ్చు. రకరకాల స్కీములు అన్నీ ఉన్నాయి. నేను మీకు ప్రత్యేకంగా మా ఆఫీస్ ద్వారానే మీ అందరికీ కూడా పంపిస్తాను. అందులో మనం పూర్తిగా ఏంటంటే ఏ విధంగా మనం పెంపొందించుకునే దాని కొరకు, దీనికి ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొచ్చే దాని కొరకు ఒక ప్లానింగ్ కూడా కలెక్టర్ గారి ద్వారా కూడా, మంత్రి గారి ద్వారా మనం తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, అంటే స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలన్నప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ కాస్ట్ షేరింగ్ బేస్లోనే ఉంటుంది, వాళ్ళు షేరింగ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇది నా వంతు బాధ్యతగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా కూడా మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా గెలిపించుకొని వచ్చాడు. కాబట్టి ఈ మహత్తరమైన అవకాశాన్ని మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా నాకు ఇచ్చారు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని మీకు కూడా తెలుపుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఆయన ముందుతోటి సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ నిధులు కూడా మన జిల్లాకు వచ్చే విధంగా, మంచి ప్రాజెక్టులు వచ్చే విధంగా కృషి చేస్తారనేది ఖచ్చితంగా మేము అందరం కూడా నమ్ముతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉంటే ఏదైతే ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశారో, ఒక మంచి సమావేశాన్ని
ఈరోజు ఒక 3-4 నెలలు అవుతూ ఉంది. దానికి సందర్భంగా ఈరోజు జిల్లాలో 2047 ఏదైతే స్వర్ణ ఆంధ్ర 2047 ముఖ్యమంత్రి గారు పెట్టారో దాని మీద మన జిల్లాలో మనం ఏం చేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే దాని మీద ఈరోజు అధికారులందరినీ అందరూ కూడా పిలిచి ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. దీంట్లో అందరూ కూడా మన వాళ్ళంతా కూడా మాట్లాడారు. మేము ఒకటేనండి, మనకి మేజర్గా వచ్చేకి 14-19లో చాలా కూడా ఒంగోలులో మన ప్రకాశం జిల్లాకు వచ్చేకి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని శాంక్షన్ చేశారు. ఏదైతే చేశారో ఆ రోజు ఉండే మనకి దొనకొండ ఇండస్ట్రియల్ క్యాడర్ కానీ లేకపోతే IIIT కానీ కొన్ని మన పేపర్ మిల్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పోయినాయి. మళ్ళా మనకుండే దాంట్లో సోర్సు ఇప్పుడు పశ్చిమ ప్రాంతం కూడా వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ఇవన్నీ కూడా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకి వెలుగు ఉన్నది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అక్కడ ఏం తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా మనం కూడా ఒక సజెషన్ చేసుకొని అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి తెలియపరిస్తే అది ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని మా ప్రాంతం ఇట్లా పోటీ అనేది కరెక్ట్ కాదు. పశ్చిమ ప్రాంతం ఎప్పుడు వెనకబడింది అనేది మేము అందరం కూడా చెప్తున్నాం. దానికి సపరేట్గా డిస్టిక్ను కూడా సపరేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనం కోరుతా ఉన్నాం. మార్కాపురం సపరేట్ డిస్టిక్ అయితే అక్కడ ఉండే ప్రాంతంలో నీళ్ళ వసతి కూడా వచ్చి ఒక ఇండస్ట్రీస్ వస్తే ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అనేదే అందరి ఉద్దేశం కూడా. కాబట్టి అలాంటిది ఏది ఉందనేది కూడా మనం అందరం కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదంటే మనం మాట్లాడేది అనేది కూడా కాకుండా మనం మన జిల్లాకి ఏది తీసుకొస్తే కరెక్ట్ అనేది కొన్ని ఇండస్ట్రీస్ మంచిది మనం కూడా సజెషన్ చేసుకుంటే అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని అడిగే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేజర్గా వచ్చేసి మనకు వచ్చే లోపలికి ఫిషింగ్ హార్బర్ కూడా ఆల్రెడీ ఇన్స్పెక్షన్ అయిపోయింది. దాని ప్లేస్ కూడా అలాట్ అయింది. దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తే బాగుండే పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా ఈరోజు బీచ్ కూడా మనం టూరిజం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి. బీచ్లో మనకంతా కూడా చీరాల ఇటంతా కూడా ఎట్లా డెవలప్ అయిందో అదేవిధంగా మన దగ్గరకు వచ్చే లోపల మన జిల్లాలో ఉండేది మనం కరెక్ట్గా టూరిజం కూడా డెవలప్ చేసి దానికి తగ్గట్టుగా దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం ఒకసారి దాని మీద కొంచెం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మళ్ళా రెండోది వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీ కూడా ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకి ఫార్మా ఇండస్ట్రీ ఇస్తానని చెప్పారు. ఆ ఫార్మా ఇండస్ట్రీ కూడా మన పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కడ దానికి ఫీజిబిలిటీ ఉంటుందో, ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ అక్కడ ఉంది కాబట్టి ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా మీరు ఒక సజెషన్ చేస్తే దాని ప్రకారంగా అది కూడా మనం ముఖ్యమంత్రి గారికి తెలిసి దాన్ని కూడా అనౌన్స్ చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మేజర్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ జేసీ గారు పోయి ఇన్స్పెక్ట్ చేశారు. ల్యాండ్ అయితే ఉంది. దాంట్లో ఇంకా 12 ఎకరాల దాకా మనం ప్రొక్యూర్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ను కూడా మనకు ఒంగోలుకు తీసుకొస్తే ఈరోజు గ్రానైట్ కానీ ఆక్వాకల్చర్ కానీ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. కొత్తవి కూడా రావడానికి కూడా పెద్ద కంపెనీలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అది ఈరోజు ఒంగోలు కూడా చుట్టూరు మనకు దగ్గరగా 160-200 కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి మనకు ఒకటి చిన్నది ఒక ఎయిర్పోర్ట్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాంతం డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి దాన్ని కూడా అందరం కూడా కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవాల్సింది. అది కూడా ఇంపార్టెంట్. మన ఎంపీ గారు కూడా దాని మీద గట్టిగా పైన కూడా సెంటర్లో మినిస్టర్ కూడా మన మంత్రి ఉన్నాడు కాబట్టి అది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మనకు వచ్చే లోపల ఈ పల్పుది కూడా ఏషియా పల్ప్ పేపర్ మిల్ కూడా మనకి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా ఐటీసీ వాళ్ళు పెడతారా లేకపోతే గవర్నమెంట్ పెడతారా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. రెండోది నెక్స్ట్ వచ్చేసి ఆక్వాకల్చర్ ఎక్కువగా మన దగ్గర ఉంది కాబట్టి ఆక్వాకల్చర్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఏం కావాలనేది ఈరోజు నీడ్ కోల్డ్ స్టోరేజెస్ ఎక్కువ వచ్చినప్పుడు రైతులు ఒక కోల్డ్ స్టోరేజ్ గవర్నమెంట్ తరఫున ఉంటే దాని కోల్డ్ స్టోరేజ్ ద్వారా వాళ్ళు నింపుకోవడానికి వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి మనం ఏదైతే ఈరోజు ధాన్యాలు ఇవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నాం అట్లా గవర్నమెంట్దే పెడితే మన కోల్డ్ స్టోరేజ్ పెడితే ఆక్వా వాళ్ళ రైతులు కూడా కొంత మెయిన్ చేసినట్టు అవుతుంది. దానికి ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీలు కూడా ఇచ్చారు కాబట్టి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అన్ని డీకేలు డాటర్ ల్యాండ్స్ కొన్ని పర్మిషన్ రాకుండా కొన్ని సబ్సిడీలు రాకుండా ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకొని రెవెన్యూ ప్రాబ్లం లేకుండా చూసుకుంటే కొంత
ఆక్వా రైతులు కూడా మనం డెవలప్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి యూనివర్సిటీ కూడా ఒకటి మనకి వచ్చే లోపలికి మనకి ఆంధ్రకేసి, త్రిపుల్ ఐటీ ఇవన్నీ కూడా సదుపాయాలు లేవు, వాళ్ళకి కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు. అక్కడ హాస్టల్లో ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కొన్ని ఇన్స్పెక్ట్ చేసి కొంచెం మినిమం దానికి మనం ఏం చేయాలనేది కూడా మనం చూసుకోవాలి. దాంతోపాటు త్రిపుల్ ఐటీది కూడా మనకి ఓన్ బిల్డింగ్ లేకపోవటం ఇవన్నీ ఉన్నాయి, దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో రిమ్స్ కూడా అది వరకు 14-19లో దగ్గర 1000 ఓపెనింగ్ జరిగేది. ఈరోజు 200 పడిపోయింది. డాక్టర్స్ సరిగ్గా లేరు, వాళ్ళ టయానికి ఉండట్లేదు, వాళ్ళ పేషెంట్స్ దాని మీద ఫేర్ తోటి రావట్లా. మనం ఆ రోజు ఉండే టైంలో ప్లేట్లెట్ మిషన్ పెట్టాము, మళ్ళా లెగ్ నీ ఆపరేషన్స్ చేయించాము, తర్వాత హార్ట్ ఆపరేషన్స్ కూడా చేయించారు. తర్వాత ఇవన్నీ కూడా జరగట్లా. దాన్ని కూడా ఒకసారి మనం అంటే ఇవన్నీ మేజరీ కాబట్టి మనం చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి అది కూడా మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నా. తర్వాత మెయిన్గా స్టేడియం లేదు, క్రికెట్ స్టేడియం లేదు, ఇండోర్ స్టేడియం లేదు, ఎక్కడో కళ్యాణ మండపాల్లో పెట్టేసి పిలవడం జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో స్టేడియంస్ ఉన్నాయి కానీ మన దగ్గర స్టేడియం లేకపోవడం మనం దురదృష్టకరం. దాని మీద ముందుండేది ఆ రోజు 14-19లో ట్రై చేస్తాం, దానికి దొరకలేప్పుడు పరిస్థితి ప్రకారం ఫ్లాట్ కూడా మనం స్టేడియం అనేది చాలా నీట్ అని చెప్పేసి కూడా అది కూడా తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ కాలేజ్ కూడా మన దగ్గర లేదు, అటు గుంటూరులో ఉంది, నెల్లూరులో ఉంది. ఈరోజు మన దగ్గర హైయెస్ట్ స్టేట్లో కూచిపూడి ఇవన్నీ కూడా చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది మన దగ్గర ఉన్నారు. కూచిపూడి డ్యాన్స్ చేసే వాళ్ళకి కళ్యాణ మండపాల్లో పెట్టుకున్నారు తప్పితే వాళ్ళకి ఒక మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ లేదు, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ లేవు. దాని విధంగా కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్న కాలేజ్, ఆడిటోరియం ప్లస్ కాలేజ్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ అంటే దానికి ఒక టీచింగ్, దానికి ఎక్విప్మెంట్స్ ఆర్ట్స్ కాలేజ్ మంది పెట్టుకోవటం మనకు అవసరం. అది కూడా అంటే అన్ని ప్రైవేట్ ఉన్నాయి, ప్రైవేట్ ఎవరో బయట నడుపుతూ ఉన్నారు కానీ గవర్నమెంట్ మనకు ఆర్ట్స్ కాలేజ్ లేదు. దాన్ని ఒకసారి మనం అది తెచ్చుకోవాలి. రెండోదండి మేజర్ వచ్చేసి మనకి అధికారులంతా కూడా కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ లోకల్గా ఉండేది పరిచయాలు చేసుకోవటం, అదేవిధంగా ఫీల్డ్లోకి వెళ్ళటం, ఫీల్డ్లో ఉండే సమస్యల మీద కూడా మనం చూసుకోవాలి. ఈరోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు పెన్షన్స్ లాస్ట్ గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా చేశారు, అంతేగాని ఎవరికో డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు సర్టిఫికేట్లు మనం తీసుకోవట్లా. మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆల్మోస్ట్ కొత్తగా వచ్చిన పెన్షన్స్ కానీ పాత పెన్షన్స్ కానీ మొత్తం ఇప్పుడు 4 లక్షల వరకు పెన్షన్స్ కొత్తగా ఇవ్వాల్సినవి ఉంటాయి. అవి కూడా కొంచెం తొందరలోనే అవి కూడా ఇచ్చేవి ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు సచివాలయం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు డోర్ టు డోర్ వెరిఫికేషన్లో పెన్షన్స్ అనేది కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, కరెక్ట్గా పర్సన్కే అంటే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇస్తున్నారా లేదా, కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, పాత వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా తీసుకుంటున్న వాళ్ళు ఎవరు అనేది కొంచెం క్రాస్ చెక్ చేసుకోవటం, రేషన్ కార్డులు చెక్ చేసుకోవటం. తర్వాత మనకు ఒంగోలుకి వచ్చే లోపలికి హౌసింగ్ది ఈరోజు పట్టాలు హడావిడిగా ఆ రోజు మన అంతా ఇచ్చారు. ఇప్పుడు ఇంత నేను మొన్నదాకా ఏంటంటే అధికారులు రాలేదు, అధికారులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్టీఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ ఇంకా లేడు, రూరల్కి ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, ఇంకా రెవెన్యూ వాళ్ళు ఇప్పుడే విఆర్ఓ వీళ్ళంతా కూడా పట్టారు కాబట్టి అవన్నీ కూడా క్రాస్ చెక్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము మేము, ఎవరికి ఇచ్చాము ఆ రోజు 18,000 మందికి పట్టాలు ఇచ్చారు. 18,000 మంది ఎవరు వీళ్ళు, వాళ్ళు దాంట్లో ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారు, ట్యాక్స్ పే కట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా ఆల్రెడీ హౌస్కి కరెంటు బిల్లు కట్టే వాళ్ళు ఉన్నారు. విత్ ఎవిడెన్స్ తోటి మేము ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసాం. దాని ఆర్టీఓ గారు కూడా చెప్పాను నేను, ఆ కూడా కొత్తగా వచ్చింది కాబట్టి చూసుకొని వెరిఫై చేసి అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తే మేము ఒకటి ఎన్నికలప్పుడు మేము ప్రాబ్లం చేసాం, 1 సెంట్ కాదు 2 సెంట్లు ఇస్తామని. దాన్ని ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ప్రాంతంలోనే కొంత పార్ట్ వరకు ఎక్కువ ల్యాండ్ ఉంది కాబట్టి మనకి స్టేడియం కానీ ఇండోర్ స్టేడియం కానీ
ఆడ కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అది ఒకసారి దాన్ని కూడా మీరు కొంచెం వెరిఫై చేస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ వీళ్ళు వెళ్ళినప్పుడు విలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా రేపు ఎట్లా గ్రామ సభలు ఉన్నాయి, విలేజెస్కి వెళ్ళినప్పుడు విలేజెస్లో కూడా మనకి చాలా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఒక ఆన్లైన్ లెక్కలేదనో లేకపోతే కావాలని చెప్పేసి పొలిటికల్గా కొంతమంది తీసేయటం కానీ ఇలాంటి ఏదైతే ఉన్నాయో గ్రామ సభలోనే విత్ ఎవిడెన్స్ చూసి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని సీ కోస్ట్ విలేజెస్ అంతా కూడా. దాన్ని మనం కరెక్ట్ చేసుకొని దాన్ని చేసుకుంటే ముందు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన ఆలోచన. మన అధికారులందరూ కూడా సహకరించండి. మేమందరం కూడా ఖచ్చితంగా మేము చేయాల్సిన బాధ్యతల ప్రకారంగా మేము కూడా చేస్తాం. ఈరోజు ప్రభుత్వం 164 సీట్లు ఇచ్చి ప్రభుత్వంలో ఈరోజు అధికారంలో రావడం జరిగింది. ప్రజల నమ్మకాన్ని అందరం కూడా కలిసి ఖచ్చితంగా ఏదేది ఆల్రెడీ జరుగుతూ ఉన్న యాగిని అని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఇంకా మన జిల్లాకి అభివృద్ధి చేయడానికి మనకి ఏమేమి కావాలి అనేది కూడా మనం కూర్చొని చేసుకుంటే ఖచ్చితంగా జిల్లాలో మార్పు వస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఖచ్చితంగా మనం అడిగినవన్నీ కూడా తప్పకుండా చేస్తారు. కాబట్టి మన అందరం కూడా కలిసి మంచి ప్రాజెక్టు ఉండే పరిస్థితుల్లో కానీ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా అడిగితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు ఇంకా ఉండాలనేటువంటి లక్ష్యంతో వికసిత్ భారత్ తీసుకున్నారు. విజన్ ఉన్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ముందు తీసుకున్నారు. ఇప్పుడు విజన్ 47 ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపాలి. అదేవిధంగా జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, తలసరి ఆదాయం పెరగాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. అందులో భాగంగా ప్రైమరీ సెక్టార్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. వ్యవసాయంలో ముఖ్యంగా ఆక్వా సాగు విషయాన్ని కూడా మరిన్ని ప్రోత్సాహాలు ఇచ్చేదానికి ముందున్నారు. హార్టికల్చర్ ఒకసారి చూసుకుంటే అనంతపురం జిల్లా తీవ్రంగా దుర్భిక్షణ ఉన్న ప్రాంతంలో 14-19లో ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈ రోజు కూడా మంచి ఆదాయాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సస్యశ్యామలంగా ఉన్న పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూడా మా ప్రతి ఒక్క ప్రాంతాన్ని మండలం యూనిట్గా అభివృద్ధి పథంలో నడిపించే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. మనకి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా యువతని సేవల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ప్యారలల్గా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు స్కిల్ సెన్సస్ కూడా చేపడతా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా చేస్తూ దాన్ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కిల్ సెన్సస్ చేపట్టి వారికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. పరిశ్రమలకు కూడా మనం ఒకసారి 2014-19 మన ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మండల స్థాయిలో 1-2 MSME పార్కులు కూడా మనం ఆలోచన. అందువల్ల వీలైనంత వరకు నదుల మీద చెక్ డ్యాములు, డ్వామా ప్రాజెక్ట్ ద్వారా మనం వాటర్ షెడ్లు కొత్తగా కూడా తీసుకొని చిన్నటువంటి మనం వాగులు వాటి మీద కూడా మనం నీటిని నిల్వ చేసుకోవాలని పరిస్థితులు రావాలి. సాగుకు ఉపయుక్తమయ్యే విధంగా ఎక్కడ నీళ్లు ఉన్నా కానీ మన ప్రీతం నాయకులు చంద్రబాబు చెప్తారు, పనిపోయి పరివహించే ప్రతి ఒక్క నీటిని ఒడిసి పట్టుకోవాలి, నీటి పొట్టుని. ఆ విధంగా చేసుకోవడం వల్లనే మనం అభివృద్ధిలో ముందుకు పోతామనే విషయాన్ని కూడా మనం గమనించుకొని ఈ వాటర్ షెడ్ డ్వామా ద్వారా కూడా మనం వీలైనంత ఎక్కువగా ఈ ప్రాంతంలో నీటి నిల్వలు చేపట్టే కాలేజీ నిర్మాణం ఏ విధంగా ఉంది ఇక్కడ మీడియా మీకు తెలుసు, మీకు తెలుసు. కనీసం పిల్లలు కూర్చోడానికి షెడ్ కూడా లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు గుర్తించి క్లాసులు ఇస్తారు, సీట్ చేస్తారు. అంతేగాని ఈ సంవత్సరానికి వాళ్ళు ఇక్కడ మేము కాలేజీ ప్రారంభించడం వాళ్ళు డిసైడ్ చేశారు. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రతిపక్షాలు ఏదో మెడికల్ కాలేజీ రద్దు చేస్తామని చెప్పి దుష్ప్రచారం చేశారు. దయచేసి వేదిక మీద ప్రజాప్రతినిధులు కూడా వాస్తవాలు అర్థం చేసుకోవాలి. కానీ ప్రతిపక్షాలు చేసినటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఆలోచించకూడదని నేను చెప్తా ఉన్నాను. ఇంకోటి నిమ్స్ దొనకొండ పారిశ్రామిక హబ్బులు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కూడా
ఎక్కడ ఏ ఒక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని రద్దు చేస్తున్నామని కానీ నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఏదైనా అపోహలు ఉంటే వాటిని కూడా విన్నాడాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్ ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.